హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి తెరలేపాడు ఓ ఆర్ఎంపీ వైద్యుడు. మియాపూర్లోని మయూరీనగర్కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అలీ నిజాంపేట్లోని రేష్మా క్లినిక్ పేరుతో గత 20 ఏళ్లుగా నడుపుతున్నాడు. సైడ్ బిజినెస్ చిట్టీల వ్యాపారం మొదలెట్టి అటు క్లినిక్ ఇటు చిట్టీల వ్యాపారం కొనసాగించాడు. కస్టమర్లు అధికంగా రావడంతో కొన్నేళ్లలోనే 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల చిట్టీలు నిర్వహించారు. బండారి లేఅవుట్ కాలనీలో ఉంటున్న మహేష్ ను అకౌంటెంట్ గా నియమించుకున్నాడు. గత 2 ఏళ్లుగా చిట్టీల డబ్బులు వసూలు కాకపోవడంతో కష్టాల్లో కూరుకుపోయాడు. దీంతో అలీపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 8న క్లినిక్ లో సూసైడ్ కు యత్నించాడు. ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అలీ భార్య ఫిర్యాదు మేరకు ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. అలీ మళ్లీ క్లినిక్ కు వస్తుండటంతో బాధితులు చిట్టీల డబ్బుల కోసం క్లినిక్ ఇంటికి క్యూ కట్టారు. చిట్టీల డబ్బుల గురించి అలీ అతడి అకౌంటెంట్ మహేష్ మధ్య వివాదం జరిగింది. ఇక్కడ ఒక సమస్య ఉందని మీ మీడియా వాళ్ళు వచ్చారు కదా మాకు న్యాయం చేయడానికి. మా సమస్య విని దీనికి సరైన గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళండి మీరు ఎట్లయినా కొంచెం. ఈ సమస్య అనేది ఎక్కడో పల్లెటూరులోనే ఎక్కడో కాదు. సోయానా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్న హైదరాబాద్ లోనే మా మధ్యలో జరిగింది నడిబొడ్డున. ఆయన కూడా కొంచెం స్పందించాలని, ఎందుకంటే 100 మంది దగ్గర ఎన్నో 100 కోట్లు స్కామ్ జరిగింది. ఇది దయచేసి ఆయన కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. మహేష్ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సూసైడ్ నోట్ను ఇంట్లో వదిలి బయటకు వెళ్లాడు. మహేష్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో బాధితులు రేష్మా క్లినిక్ వద్దకు చేరుకుని అలీని నిలదీశారు. తనను అకౌంటెంట్ మోసగించాడని అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.